వంశీ గారి తొలి చిత్రం మంచు పల్లకి. ఈ చిత్రం కోసం శ్రీశ్రీ గారి చేత ఒక హుషారైన పాటను రాయించారు. మణిదీపం లాంటి స్నేహితురాలి ఆనందం కోసం ఓ మిత్ర బృందం పాడినటువంటి మధుర గీతం. రాజన్ నాగేంద్ర గారుల స్వరకల్పనలో బాలు గారు పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు మళ్ళీ బాలు గారు పాడితేనే మనందరికీ ఆనందం. మరి ఆహ్వానించేద్దామా బాలు గారిని? మనిషే మణిదీపం, మనసే నవనీతం. మనిషే మణిదీపం, మనసే నవనీతం. మనిషే మాణిక్యం, మెరిసే వైఢూర్యం. కన్నుల్లో అనురాగం, గుండెల్లో అనుతాపం. మనిషే మాణిక్యం, మెరిసే వైఢూర్యం. కన్నుల్లో అనురాగం, గుండెల్లో అనుతాపం. మనిషే మణిదీపం, మనసే నవనీతం. ఈమె పేరే మంచితనం, ప్రేమ పంచే సాధుగుణం. ఈమె తీరే స్నేహధనం, వాడకంతాభరణం. ఈమె పలుకే ముద్దులొలికే, తేనెలొలికే తీయదనం. ఆ ఆ మనిషే మణిదీపం, మనసే నవనీతం. మనిషే మాణిక్యం, మెరిసే వైఢూర్యం. కన్నుల్లో అనురాగం, గుండెల్లో అనుతాపం. మనిషే మణిదీపం, మనసే నవనీతం. పెళ్లి పల్లకి హరివిల్లు, చుక్కలే అక్షింతల జల్లు. పెళ్లి పల్లకి హరివిల్లు, చుక్కలే అక్షింతల జల్లు. సంజకెంజాయ పారాణి, లేత మబ్బులే సాంబ్రాణి. పిల్లగాలులే ప్రేక్షకులు, దేవదూతలే రక్షకులు. మనిషే మణిదీపం, మనసే నవనీతం. మనిషే మాణిక్యం, మెరిసే వైఢూర్యం. కన్నుల్లో అనురాగం, గుండెల్లో అనుతాపం. మనిషే మణిదీపం, మనసే నవనీతం. ఎదురు చూచిన తొలిరేయి, ముదిత కురులే చెదిరాయి. నిదుర మరచిన నడిరేయి, తీయని పెదవులు నవ్వాయి. అంతలోనే తెల్లవారి వింత కలలే కరిగాయి. మనిషే మణిదీపం, మనసే నవనీతం. మనిషే మాణిక్యం, మెరిసే వైఢూర్యం. కన్నుల్లో అనురాగం, గుండెల్లో అనుతాపం.
శ్రీశ్రీ గారు రాసినటువంటి పాటల్లో చివరి పాటల్లో వన్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. అది కూడా వంశీ గారి మొదటి సినిమాకే వారి అభిరుచికి నిజంగా అభినందనలు చెప్పాలి. వంశీ గారి అభిరుచికి ఇంత అద్భుతమైనటువంటి పాట. గొప్ప కవికి ఏది టఫ్ సాంగ్ కాదండి, కానీ శ్రీశ్రీ గారికి ఇది టఫ్ సాంగ్. కారణం చెప్పమంటారా? ఈ పాటలో అంతా కూడా ఒక అమ్మాయిని పొగడమే అనేటటువంటిది ఉంటుంది. ఆ అమ్మాయి ఎంత మంచిది ఏమిటి అని. కానీ సెకండ్ చరణం థర్డ్ చరణం అంతా కూడా ఇట్ ఈస్ పేథోస్. అల్టిమేట్లీ హీరోయిన్ చచ్చిపోయిన తర్వాత దీన్ని ప్లే చేస్తారు దాని మీద. ఎగ్జాక్ట్లీ ఒక మంగళ కార్యక్రమానికి జరగవలసిందంతా కూడా అశుభానికి చేస్తున్నట్టుగానే రావాలి. రైటర్కి ఎంత కష్టమో చూడండి. ట్యూన్ చేయడం చాలా ఈజీ, ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే హ్యాపీగానే ఉంటుందండి. సీనిక్గా మేము చూపిస్తున్నప్పుడు ప్యాథోస్ కనపడుతుంది అనొచ్చు. బట్ రాసి అక్షరం మాత్రం ఆ భావాన్ని అభివ్యక్తీకరిస్తూనే హ్యాపీగా ఉన్నట్టు కనిపించాలి. బట్ అట్ ది సేమ్ టైం లోపల ఆ పేథోసు కనిపించాలి. పెళ్లి పల్లకి హరివిల్లు, ఆ అమ్మాయిని మోసుకెళ్తుంటారు అనమాట. యాక్చువల్లీ చుక్కలే అక్షింతల జల్లు, అందరూ పువ్వులు వేస్తుంటారు. సంజకెంజాయ పారాణి, లేత మబ్బులే సాంబ్రాణి, ధూపం వేస్తుంటారు. పిల్లగాలులే ప్రేక్షకులు, ఎవ్వరు ఉండరు అమ్మాయి శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు. దేవదూతలే రక్షకులు, ఈ ఫ్రెండ్స్ నలుగురు కలిసి మోసుకెళ్తారు ఆ శవాన్ని. అలాగే ఎదురు చూచిన తొలిరేయి ముదిత కురులే చెదిరాయి. దెర్ విల్ బి క్లూ షాట్ ఆన్ హర్ ఫేస్. ఐ కెన్ ఇమాజిన్ దట్. నిదుర మరచిన నడిరేయి తీయని పెదవులు నవ్వాయి, అంతలోనే తెల్లవారి. రాత్రి షీ సేస్ సంథింగ్ పాజిటివ్ టు ఆల్ దోస్ 4 ఫ్రెండ్స్. ఇన్ ది మార్నింగ్ షీ ఈజ్ నో మోర్, షీ డైస్. అంతలోనే తెల్లవారి వింత కలలే కరిగాయి. ఇది మనం ఊహించుకుంటే చాలా శృంగారపరంగా ఉంటుంది. బట్ సినిమాలో ఉండేటటువంటి సందర్భానికి ఉపయోగించిన పద్ధతి మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్. ఇది తమిళంలో వచ్చినటువంటి పాలైవన సోలైగల్ ఆర్ పాలైవన రాగంగల్ అన్న సినిమాకి తెలుగు సేత. చాలా గొప్ప సినిమా. చిరంజీవి గారికి మిగతా వాళ్ళందరికీ కూడా చాలా డిఫరెంట్ పాత్రలు ఈ సినిమాలో. సుహాసిని ఆ పాత్ర చేసింది. ఎందుకు శ్రీశ్రీ గారిని ఎంపిక చేసుకున్నాడంటే ఆయన ఈ వైవిధ్యంతో రాయగలడని వంశీకి ఈ సందర్భంగా ఒక నమ్మకం. అలాంటి పాటను కూడా ఆయన అద్భుతంగా రాసి దానికి ఒక కళ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్.